హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్టు మల్టిపుల్ హైరింగ్స్‌ని తీసుకొస్తానని చెప్పాను కదా! సో దట్ ఇవాళ కూడా మల్టిపుల్ హైరింగ్స్‌ని తీసుకొనొచ్చాను. అండ్ ఇవాల్టి హైరింగ్‌లో 2 బిగ్ ఎంఎన్‌సి ఆర్గనైజేషన్స్ అనేవి హైరింగ్ చేసుకుంటున్నాయి. అండ్ మల్టిపుల్ డెసిగ్నేషన్స్‌ని హైరింగ్ చేసుకుంటున్నాయి. లైక్ ఇంటర్న్ రోల్, అడ్మినిస్ట్రేటర్ రోల్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రోల్, సిస్టమ్ ఇంజినీర్ అండ్ ఆన్ క్యాంపస్ డ్రైవ్ కూడా ఒకటుంది. ఈ 2 కంపెనీస్‌లో ఒక కంపెనీ ఆన్ క్యాంపస్ డ్రైవ్ కూడా ఉంది. మీరు ఈ ఛానల్‌ని ఫాలో అయినప్పుడే మీకు మల్టిపుల్ హైరింగ్స్‌ని నేను మీకు కన్వే చేయగలను. అంటిల్ దట్ మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనప్పుడు మీరు మల్టిపుల్ హైరింగ్స్‌ని గ్రాబ్ చేసుకోవడం అనేది చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. అండ్ నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. లింక్ వర్క్ అవ్వట్లేదు అండ్ రిక్వైర్మెంట్‌కి రెస్పాన్స్ రావట్లేదని. సో దట్ మీరు ఎంత ఫాస్ట్‌గా అప్లై చేస్తే అంత ఫాస్ట్ రెస్పాన్స్ అనేది కంపెనీ నుంచి ఉంటుంది. అండ్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. వాళ్ళు 1 అవర్, 2 అవర్‌లో కూడా హైరింగ్స్ చేసుకుంటారు. సో దట్ మేక్ షూర్ టు ఫాలో దిస్ ఛానల్ అంటిల్ దట్ యూ విల్ గెట్ అన్ అప్డేట్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. అండ్ ఇవాల్టి కంపెనీ వచ్చేసి ఫస్ట్ విప్రో నుంచి. అండ్ విప్రో అనేది ఇప్పుడు మల్టిపుల్ ఇంటర్న్స్‌ని హైర్ చేసుకుంటుంది అండ్ అడ్మినిస్ట్రేటర్స్‌ని హైర్ చేసుకుంటుంది. లైక్ మీకు జావా గానీ, పైథాన్ గానీ ఎనీ ఐటీ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అండ్ మీకు మల్టిపుల్ ఇంటర్న్ పొజిషన్స్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ అడ్మినిస్ట్రేటర్ పొజిషన్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఇది 9th నుంచి స్టార్ట్ అయింది అండ్ చాలా టైం అయిపోయింది ఇప్పటికే. సో 9th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ యాక్టివ్‌లోనే ఉంది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అండ్ ఎవరైనా మిస్ చేసుకొని ఉంటే ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోండి. అండ్ మీకు కంప్లీట్ ఎలా అప్లై చేయాలి ఏంటనేది నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను ఒక లింక్. ఆ లింక్ త్రూ మీరు కంపల్సరీగా అప్లై చేయండి. అండ్ ఎప్పుడు హైర్ చేసుకున్న బల్క్ హైరింగే చేసుకుంటుంది. ఇది మళ్ళీ ఫ్రెషర్స్‌ని కాబట్టి ఇంకా హ్యూజ్ హైరింగ్ ఉంటుంది. మేక్ షూర్ టు అప్లై దిస్ యూజింగ్ దట్ లింక్. జెన్యూన్ లింక్ త్రూ అప్లై చేసినప్పుడే మీకు జెన్యూన్ రెస్పాన్సెస్ వస్తాయి. అంటిల్ దట్ మీరు ఏవేవో లింక్స్ అన్ని ఫిల్ చేసేసి తర్వాత రెస్పాన్స్ రాలేదు అని చెప్తే నేనేం చేయలేను. సో దట్ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టిన లింక్స్ అండ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని మీరు అప్లై చేయండి. అప్పుడు మీకు కంపల్సరీగా రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రెస్పాన్స్ రావట్లేదని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది కూడా నేను డిస్క్లోజ్ చేయను. సో దట్ మీరు నేను పెట్టే ప్రతి దాన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళండి. మేక్ షూర్ టు 100 అప్లై చేశారంటే దాంట్లో ఒక 20 కంపల్సరీగా రెస్పాన్స్ వస్తాయి. అండ్ ఇప్పుడున్న మార్కెట్‌కి 100, 200 అప్లై చేసినా ప్రాబ్లమ్ లేదని నా ఫీలింగ్. ఎందుకంటే మార్కెట్ చాలా డౌన్ ఉంది కాబట్టి ప్రతి ఆపర్చునిటీని అప్లై చేయండి. ప్రతి ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోండి. నెక్స్ట్ విప్రో నుంచే ఇంకొక హైరింగ్ కూడా ఉంది. విచ్ ఈజ్ రిలేటెడ్ టు సిస్టమ్ ఇంజినీర్. అండ్ ఇప్పుడు సిస్టమ్ ఇంజినీర్ పోస్టింగ్ డేట్ కూడా రిలీజ్ చేశారు. సో 12th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. అండ్ దీనికి కూడా రిక్వైర్మెంట్ సేమ్ పైథాన్, జావా, సిపిపి నాలెడ్జ్ ఉండాలి. మీకు అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ మీకు డిఎస్ఏ వచ్చి ఉంటే మంచిది. అండ్ మీకు ఐఓటీ మీద నాలెడ్జ్ ఉంటే ఇంకా మంచిది. అండ్ మీరు ఎస్సిపిఎం కానీ సిస్టమ్ రిలేటెడ్ కోర్సెస్ ఏమైనా చేసి ఉంటే అది ఇంకా చాలా బెటర్. ఎందుకంటే ప్రీవియస్లీ హైరింగ్ చేసినప్పుడు ఎస్సిపిఎం కానీ ఏదైనా సిస్టమ్ ఇంజనీర్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ అడిగారు. సో దట్ మేక్ షూర్ టు డూ దట్ సర్టిఫికేషన్స్. ఆ సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అసలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే అలాంటి వాళ్ళని చాలా ప్రిఫర్డ్ గా విప్రో హైర్ చేసుకుంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ హైరింగ్ వచ్చేసి ఇన్ఫోసిస్ నుంచి. ఇన్ఫోసిస్ అనేది ఇప్పుడు ఆన్ క్యాంపస్ హైరింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు విప్రో ఎలా అయితే ఆన్ క్యాంపస్ డ్రైవ్ స్టార్ట్ చేసిందో అలానే ఇన్ఫోసిస్ కూడా ఆన్ క్యాంపస్ డ్రైవ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు మీరు ఆన్ క్యాంపస్ డ్రైవ్ అనగానే ఏం టెన్షన్ పడకండి. ఇది కంపల్సరీగా ఆఫ్ క్యాంపస్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఎందుకంటే ఆన్ క్యాంపస్‌లో L3, L2, L1 స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అనే ఒక డెసిగ్నేషన్‌తోని స్టార్ట్ చేసింది. 21 ఎల్‌పిఏ, 16 ఎల్‌పిఏ, 10 ఎల్‌పిఏ అండ్ ప్లస్ 1,00,000 జాయినింగ్ బోనస్, 75,000 జాయినింగ్ బోనస్‌తోని స్టార్ట్ చేసింది. మాక్సిమం దీనికి ట్రైనీ రోల్‌కి 21 ఎల్‌పిఏని మనం ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేము. అండ్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యే స్కిల్ మన దగ్గర లేదని నేను నమ్ముతాను. ఎందుకంటే 21 ఎల్‌పిఏ కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇట్స్ ఎ రేర్ కేస్. 1000లో ఒకళ్ళకి వస్తుంది. ఆన్ క్యాంపస్‌లో వచ్చిన వాళ్ళు అందరూ కూడా కంపల్సరీగా అప్లై చేయండి. అండ్ ఆఫ్ క్యాంపస్‌లో వచ్చినప్పుడు నేను అప్డేట్ చేస్తాను. అకార్డింగ్‌లీ ఈ ఛానల్‌ని కంపల్సరీగా ఫాలో చేసుకోండి. మీరు ఫాలో చేసుకున్నప్పుడే మీకు లేటెస్ట్ హైరింగ్స్ కానీ ఇలా ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ ఏదైనా కాలేజ్‌లో వచ్చుంటే అది కానీ అప్డేట్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. అండ్ ఒక కాలేజ్‌లో హైరింగ్ వచ్చి ఇంకో కాలేజ్‌లో రాకపోయినా మనం రిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు నన్ను ఫాలో అయ్యి నా రిక్వైర్మెంట్స్ అన్నీ ఫాలో అయినప్పుడు. సో ఇప్పుడున్న మార్కెట్‌కి కంపల్సరీగా ప్రతి రిక్వైర్మెంట్‌ని గ్రాబ్ చేసుకోవాలి. ఆ గ్రాబ్ చేసుకున్నప్పుడే మనం ఏదైనా ఒక రిక్వైర్మెంట్‌కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇప్పుడు ఎవరికీ కూడా స్కిల్ బేస్ మీద రావట్లేదు. 90% అందరికీ లక్ అని నేను నమ్ముతాను.
ఎందుకంటే స్కిల్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. విప్రోలో, ఇన్ఫోసిస్‌లో, టీసీఎస్‌లో స్కిల్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు కమ్యూనికేషన్ లేకుండా కూడా పెద్ద బిగ్ బిగ్ ప్యాకేజెస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎంత తొందరగా రిక్వైర్మెంట్‌ని గ్రాబ్ చేసుకుంటే అంత మంచి కెరియర్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. సో దట్ మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తే ఈ ఛానల్‌లో కంపల్సరీగా అప్డేట్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్ లింక్ త్రూ మీరు కంపల్సరీగా అన్ని అప్లై చేయండి. అండ్ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు నాకేమైనా మెసేజ్ చేయండి. నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను.